నా పేరు గురు రామారావు. నేను మంగళగిరి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. దళితుల్ని చంపటమే మీ టార్గెట్గా పెట్టుకున్నారా అని అడుగుతా ఉన్నాను. మీ పార్టీలో క్రిమినల్స్ని పెట్టుకొని కేవలం దళితుల మీదకే ఉసిగలుపుతున్నారా అని అడుగుతా ఉన్నాను. అటు అనంతబాబు విషయంలో కూడా మీరు ఆయన్ని సమర్థించి దళితుల్ని చంపండి అని మీరు ప్రోత్సహించారు. సుధాకర్ రెడ్డి గారి మీద పోలీసులు ఉసిగొల్పి ఆయన చనిపోయే విధంగా చేశారు. చీరాల కిరణ్ కుమార్ కూడా మాస్క్ పెట్టుకోలేదని పోలీసులతో చంపించారు. నల్లపు రమ్య అనేటటువంటి ఒక అమ్మాయి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు పట్ట పగలు నడి రోడ్డు మీద గుంటూరులో ఒక ఉన్మాది నరికి చంపితే మీ యొక్క పేటీఎం బ్యాచ్ని పంపించి ఆమ్యామ్యం చేసి ఆ యొక్క కేసు క్లోజ్ చేయడం జరిగింది. ఇన్ని అగత్యాలు దళితుల మీద జరిగినప్పుడు మీరు సీఎంగా లేని టైంలో 4000 కిలోమీటర్లు నడిచి ఓదార్పు యాత్ర చేసి అందరి తలల మీద ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిన మీరు ఇంతమంది దళితులు చనిపోతే ఎప్పుడైనా కానీ దళితుల జోలికి వెళ్తే కఠిన శిక్షలు పడతాయని ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నాను. అంటే దళితుల ప్రాణాలు కాదా అని అడుగుతా ఉన్నాను. దళితులు చచ్చిపోతే నువ్వు పట్టించుకోవా అని అడుగుతా ఉన్నాను. మీ యొక్క వైసీపీ ఎంపీ అయినటువంటి తిరుపతి ఎంపీ అయినటువంటి బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం ఒక స్టేట్మెంట్, నువ్వు సీఎం అయినా నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయినా అడుగుతున్నాను, ఒక స్టేట్మెంట్ మీ ఎంపీ మాలా కులానికి చెందినటువంటి బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం వెళ్ళి చూసావని అడుగుతున్నాను. సరే, కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోడ్ని వెళ్తూ ఉన్న ఫ్యామిలీని కనీసం కలిసి ఓదార్చావా అని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు ఒక పవర్ కోసమే దళితుల్ని వాడుకుంటావా? మేకపాటి గౌతమ్ రెడ్డి అనేటటువంటి ఒక అతను చనిపోతే, రెడ్డి కులస్తుడు, హైదరాబాద్లో చనిపోతే హడావుడిగా వెంటనే హైదరాబాద్ వెళ్ళావు. అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు వచ్చిన తర్వాత రోజున్నర కేవలం ఆ శవం దగ్గర కూర్చొని నువ్వు అక్కడే ఉండి అన్ని కార్యక్రమం నువ్వే చేశావు. అంటే దళితుల్ని పరామర్శించడానికి టైం లేని నువ్వు ఒక రెడ్డి కులస్తుడు చనిపోతే మాత్రం ఎంతో బాధపడిపోయి ఒక రోజున్నర గడిపావు. అలానే అక్కడ ప్రియాంక రెడ్డి చనిపోతే అసెంబ్లీలో ఒక రోజు మొత్తం కూడా కేటాయించి దిశ చట్టం తీసుకొచ్చి నువ్వు నల్లపురమ్మ విషయంలో ఒక స్టేట్మెంట్ కిందకి ఇవ్వలేదంటున్నావు. అంటే నీకు కూడా రాజ్యాంగ ప్రకారం ఒక ఓటే ఉంది, దళితులకు కూడా రాజ్యాంగ ప్రకారం ఒక ఓటే ఉంది. వాళ్ళ ప్రాణాలు కానప్పుడు మీ ప్రాణాలు అయినప్పుడు మా ఓట్ల జోలు మీకు ఎందుకు అన్ని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాల్లో బీసీలు ఎస్సీలు మోసపూరితమైన వాగ్దానాల్లో ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్. సీతాదేవిలాగా 14 ఏళ్ల వనవాసం లాంటి వైఎస్ఆర్ పార్టీ మధ్యలో కూడా బయటకు వచ్చాం. పరిస్థితుల ప్రభావం, పోరాట స్ఫూర్తి అన్నీ వదులుకొని నేను 2 డిమాండ్లు పెడతా ఉన్నా. జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. మీ ద్వారా ఈసీని కోరుతున్నాం, ఆయన ముందు పదవిలోంచి తప్పించాలి. ఎలక్షన్లు అయ్యాక మొత్తం తప్పించాలి. అతను చేసిన కుట్రలు కుతంత్రాలు మామూలు వ్యవహారం కాదు. మా జీవితాలందరిలోనే ఆ ప్రభావం ఉంది. విజయవాడలో అయితే మరీ ముఖ్యంగా మొట్టమొదటి లక్ష్య దీక్ష నుంచి ఉన్నాం మేము. 2010 డిసెంబర్ 17 కృష్ణానదిలో కూర్చున్నాం. అక్కడి నుంచి చేసిన త్యాగాలు చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, లో లక్షణ అంటున్న వాళ్ళు మీకు ఏ పార్టీలోనూ ఇంత ఘోరంగా లేదు. ఇదొక విషయం అయితే, ఒక 2 మహిళా హోమ్ మినిస్టర్లను పెట్టాడు. హోమ్ అంటే మినిస్టర్ అంటే స్పెల్లింగ్ కూడా తెలుసా లేదా వాళ్ళకనే డౌట్లో ఉన్న పరిస్థితిలో ఈ 2 హోమ్ మినిస్టర్లు అసలు ఈ రాష్ట్రానికి ఎక్కడైనా ఎప్పుడైనా స్పందించిన పరిస్థితి లేకపోగా 35,000 మంది మహిళల మీద అన్యాయంగా అక్రమంగా రేపులు కానీ ఏమైనా జరిగి అన్యాయం అయిపోయి అంతమైపోయి ఎక్కడున్నారో ఒకటి తెలిసిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, సమాధానం లేదు. ఎవరికి వాళ్ళు ఆ ఎన్నికల గొడవలో ఉన్నట్టుగా నటిస్తున్నారు. వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ ఇచ్చారు. కమిషన్ స్పెల్లింగ్ తెలియదు, మహిళా ఉద్యమం తెలియదు, మహిళా సంఘాల బాధ్యతలు తెలియదు, అసలు మహిళల సమస్యలే తెలియదు ఆమెకి, ఒక మీడియాలో మాట్లాడడం తప్ప. ఇచ్చారు. ఏం చేసింది అంటే ఏమీ చేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఇచ్చానమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అంటే ప్రభుత్వం నడిపిన తెలుసు. ఇంటర్నల్గా ఎంతో పోరాటం చేసిన వాళ్ళం, సిగ్గుమాలిన పని చేసాం, దిక్కుమాలిన పనులు చేసాం. మీడియా ముందుగా ప్రజల ముందుకు వెళ్ళడానికి కూడా నైతిక విలువ లేని పరిస్థితికి దిగజారాం.
అని చెప్పి ఇంతకాలం ఆగిన మేము ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సీనియర్, ఏ పార్టీలో అయినా తప్పులుంటాయి, ఒక కరెంటు ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు దింపిన కమ్యూనిస్టులు ఇవాళ ఒక్కసారి కూడా హక్కుల గురించి మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి పోరాడలేదు, వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడలేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లకు పోటీ చేయడం, ఎలక్షన్లో మాట్లాడమే. బాబురావు గారిని ప్రశ్నిస్తున్నా, ఎవరి ఉద్యమంతో మీరు మమేకమై ఈనాళ్ళు ఉన్నారు? ఉద్యమం లేదు, ఏమీ లేదు. ఎన్నికలకి అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం, అడ్జస్ట్మెంటు, ఎలక్షన్లు. ఓకే, ఇది సమాధానం చెప్పవలసిందిగానే నేను వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన మనిషిగా అడుగుతున్నా. ఇట్ ద సేమ్ టైం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ ఈయన వచ్చాక పెట్టాడేమో వాలంటీర్ అనే పేరు. అబ్బాయి చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా కొత్త రూములు కట్టడానికి పార్టీ రంగులు వేసుకోవచ్చా? ఏం చేస్తున్నది ఈసీ కానీ ఇంకొకళ్ళు కానీ? ప్రతి గ్రామంలో కూడా పరిస్థితులు మార్చిపారేసి అసలు వైఎస్ఆర్ పార్టీ రంగులు, వైఎస్ఆర్ పార్టీ మనుషులైనట్లుగా ఈ యొక్క సభలు 600 కోట్లతో ఎన్నికల ప్రచారం చేస్తూ నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు. మహిళల్లారా, బీ కేర్ఫుల్. దేవుడు ఎవరి సొత్తు కాదు, ఎవరి మతం వాళ్ళది, ఎవరి కులం వాళ్ళది. దేవుణ్ణి చూపించి జరుగుతున్న ఈ మోసంలో మహిళలు మోసపోవద్దని, మన పిల్లలు, మన భర్తలు, మన కొడుకులు నాశనం అవుతున్న ఈ వ్యవస్థ నుంచి మొత్తం బయటపడాలంటే కూటమిని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు సీనియరు, ఏ రకమైన పరిస్థితులు వచ్చినా పోరాడి నిలబడడానికి మీ ముందుకు అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళం, ప్రజాస్వామిక వాదులు. 6 నెలల నుంచి మేయర్లు, కార్పొరేటర్లు వ్యవస్థను వదిలేశారు, పరిపాలన వదిలేశారు. పొద్దున్న సాయంత్రం ఈ కొండ ప్రాంతాలు తిరగడమే విజయవాడ మేయర్ పని. నీకు అడ్మినిస్ట్రేషన్ గురించి బాధ్యత లేదా? రాష్ట్రంలో ఎవ్వరు కూడా పరిపాలన వదిలేశారు, అడ్మినిస్ట్రేషన్ లేదు. కాలువలు పారుతున్నాయి, రోడ్లు పాడైపోతున్నాయి, వాటర్ లేదు, ఏమీ పట్టించుకోవట్లేదు. అసలు వీళ్ళని ఎన్నుకున్నది ప్రజలు. మేయర్ ఎవరు అంటే విజయవాడ నగరంలో చెప్పలేని పరిస్థితికి దిగజార్చారు. ఇంత దిగజార్చినా కూడా మాట్లాడని పార్టీలను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లేదా నువ్వే ప్రశ్నించడానికి పుట్టావంటే అవును. ఎంత దారుణం! మా ప్రాంతాల్లో మధు గార్డెన్ సెంటర్లో కాలువలు పొంగి పొర్లుతూ ఉంటే బాగానే ఉన్నాయని అడిగింది కార్పొరేటరు. ఇంత దారుణమైన స్థితికి మేయర్లని, బిగ్గెస్ట్ పోస్ట్ రెస్పాన్సిబుల్ పదవుల్లో ఉన్న వాళ్ళని పూర్తిగా జెండాలు పుచ్చుకొని పొద్దున్న సాయంత్రం ఓట్లు అడుక్కునే పనేనా? 3 ఏళ్ళు అయింది, ఇంకా ట్రైనింగ్ రాలేదా? ఎక్కడ విజయవాడ మేయరు? ఏమిటి జరుగుతున్న అడ్మినిస్ట్రేషను? ఎక్కడ విజయవాడ అధికారులు? ఎక్కడ కార్పొరేటర్లు? ఓన్లీ ఆ వైఎస్ఆర్ జెండా పుచ్చుకొని తిరగడమేనా? ఎందుకు మోస్తున్నారు మీరు? ఏం చూపిస్తే చూస్తారనే జనం. అన్యాయం, అక్రమం. ఛానల్స్ నుంచి కూడా మార్పు రావాలి. అసలు ఎన్నికల ప్రచార ఛానల్స్ లాగా మారిపోయింది ఎన్టీవీ, TV9. వై యు ఆర్ డూయింగ్ లైక్ దట్? చెప్పండి సమాధానం. మీకు బాధగా ఉంటే మేము వస్తాం రమ్మంటే. మీరు సమాజానికి అన్యాయం చేయడం కాదా అంటే ఇంకోటి ఛానల్స్ని మేము ఇది అవుతున్నాం కాదు. డబ్బు డబ్బు డబ్బు. నువ్వు పుట్టాకే డబ్బు వచ్చిందా? నువ్వు పార్టీ పెట్టాకే రంగులు వచ్చినాయా? నువ్వు పార్టీ పెట్టాకే వ్యవస్థలు వచ్చినాయా? నువ్వు పార్టీ పెట్టాకే స్కూల్ డ్రెస్సులు మార్చాలా? చిన్నప్పటి నుంచి ఉన్న దళిత బహుజన బడుగు వర్గ, నేను మున్సిపల్ టీచర్ని. బ్లూ రంగు, వైట్ రంగు చక్కగా ఉండేది. కొత్తగా కొనాలి, కొత్తగా కుట్టు కూలీలు పెట్టాలి, కొత్తగా ఎలాగ డబ్బులు మిగులుతాయని చూడాలి. మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళా బాధ్యులు కానీ, మహిళా నాయకురాళ్ళు కానీ, మహిళా మినిస్టర్లు కానీ ఊరికే అంతా కూడా ఏదో బతుకుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిలబట్టలేదు. రోజా ఆవిడ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు. మళ్ళీ మాట్లాడటం అనవసరం. ఇక మూసుకోవటం మంచిది, లేకపోతే మూయించే రోజులు వచ్చాయి. ఖబర్దార్, జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకొని ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి. అందరికీ సమాధానం చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. నీ కాళ్ళ కింద బీసీలు, ఎస్సీలు, బడుగు వర్గాలు, మహిళలు అందరూ నలిగిపోయారు. తమ్ముళ్ళారా, మోసపోయిన వాళ్ళారా, రండి, బయటికి రండి, ఉద్యమించండి అని కోరుతా ఉన్నాం.